ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యవస్థకు ఒక బాధ్యతాయుతమైన పాత్ర ఉంటుంది. దానికంటూ సముచిత స్థానం, గౌరవం ఉంటాయి. అదేం చిత్రమో కానీ ఒకే ఒక వ్యక్తి అలాంటి వ్యవస్థలను తన గుప్పెట్లోకి తీసుకోగలడు, వాటిని భ్రష్టు పట్టించగలడు. పేరు చంద్రబాబు నాయుడు. సక్రమంగా పనిచేసే వ్యవస్థలను సైతం అక్రమాలకు కేరాఫ్గా మార్చేసే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏకైక నేత. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో గుంపుగా వచ్చే గ్యాంగ్స్టర్, వ్యవస్థలను మేనేజ్ చేసే మాన్స్టర్ అనే విమర్శలు చేస్తుంటారు ప్రత్యర్థులు. గతంలో అన్ని వ్యవస్థలను ఎలా వాడుకున్నాడో, ఎలా మేనేజ్ చేశాడో చూశాంగా. ఇప్పుడు ఏపీలో ఈసీ వంతు వచ్చింది. కొందరు విశ్లేషకులైతే ఈసీకి ఎల్లో వైరస్ సోకిందన్న విమర్శలు చేస్తున్నారు. ఈసీకి ఇంత మంచి పేరు రావడం అంటే అది మన చంద్రబాబు చలవే. అతను ఏపీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా జరగాల్సినవన్నీ అలా జరిగిపోతూనే ఉంటాయి. వాలంటరీ వ్యవస్థను కట్ చేసిన, 41 మంది అవ్వాతాతల ఉసురు తీసిన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ దక్కకుండా చేసిన, 29 మంది అధికారులను ఒక్క కలం పోటుతో ట్రాన్స్ఫర్ చేయించిన, మరో కలం పోటుతో కావలసిన ఖాకీలను ఆయా స్థానాల్లో చేర్పించిన మన చంద్రబాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంటే అది సార్ చంద్రబాబు బ్రాండ్ అంటే. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల వంతొచ్చింది. 1-2 కాదు సార్, దాదాపుగా 5 లక్షల ఓట్లు. వీటిపైనే చంద్రబాబు కన్ను పడింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త రూల్స్ తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. ఇందుకు మన ఈసీ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. కావాలంటే చూడండి మన బాబు ఏం చెబుతున్నారు, ఈసీ ఏం చేస్తోందో ఓ 10 పాయింట్లలో క్లియర్గా చెబుతాను. పాయింట్ నెంబర్ 1, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై సడలింపులు ఇస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 2, అటెస్టింగ్ అధికారి స్టాంపు లేకపోయినా చెల్లని ఓటు కూడా చెల్లేటట్లు ఉత్తర్వులు ఇస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 3, అటెస్టేషన్ అధికారుల స్పెసిఫిన్ సంతకాల సేకరణతో కౌంటింగ్ సమయంలో కుట్రకు తెరలేపారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 4, తెలంగాణలో రైతుల ఇన్పుట్ సబ్సిడీకి ఓకే, కానీ ఏపీలో ఇన్పుట్ సబ్సిడీకి నాట్ ఓకే అంటారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 5, పురంధేశ్వరి ద్వారా లెటర్ పంపిస్తారు, నిబద్ధత కలిగిన అధికారులను తక్షణమే బదిలీ చేస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 6, ఆ లేఖలో చెప్పిన అధికారులనే నియమిస్తారు, ఆయా ప్రాంతాల్లో దాడులు, రిగ్గింగులు చేసుకుంటారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 7, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఓట్లేయకుండా అడ్డుకునే పచ్చ రౌడీలకే కొమ్ము కాస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 8, 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం ఘటనలు జరిగితే ఒక్క పిన్నెల్లి వీడియో మాత్రమే లోకేష్ ద్వారా లీక్ చేస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 9, ముందస్తు బెయిల్ వచ్చాక పాత తేదీలతో పిన్నెలిపై తప్పుడు కేసులు పెట్టి కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 10, నిమ్మగడ్డ ద్వారా లెటర్ పంపిస్తారు, వాలంటీర్లపై కక్షగట్టి 41 మంది అవ్వాతాతల ఉసురు తీస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు రాంబాబు గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, ఇప్పుడు వరకు ఒక 10 పాయింట్లలో వివరించాను. ఇప్పుడు అసలు సిసలైన విషయాన్ని ఒకటి మనం చూడబోతున్నాం. సిఇఓ గారు ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మెమోకి సంబంధించినటువంటి కాపీ చాలా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు జరిగిన తరువాత ఒక విఘాతం కలిగించేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారన్నట్టుగా ఈ కాపీ మనకు కనిపిస్తోంది. ఇందులో ఏముందో తెలిస్తే మీరందరూ కూడా భయపడతారు. ఒళ్ళు గగురు పొడిచేటటువంటి ఉత్తర్వులు, నిర్ణయాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇలా కూడా ఎక్కడైనా అధికారులు వ్యవహరిస్తారా? ఇలా కూడా ఈసీ వ్యవహరిస్తుందా? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా నిర్ణయాలు ఒక రాష్ట్రంలో మాత్రమే వెలువడతాయా? అది కూడా టీడీపీ అడిగిన వెంటనే, చంద్రబాబు అడిగిన వెంటనే వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు జరిగిపోతాయా? దేశమంతా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు, నియమావళి ఏ రకంగా ఉంటుందో అదే రకంగా రాష్ట్రమంతా అన్ని రాష్ట్రాల్లోనూ ఉండాలి, ఒక్క ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా కనబడాలి. ఇప్పుడు ఈ ఉత్తర్వుల వెనుక అసలు ఏం జరిగిందనేది ముందుగా నేను వివరిస్తాను. దాదాపు 5 లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వాటిపైనే కుట్ర జరిగిందని చెప్పడానికి
ఈ కాపీ నా చేతిలో ఉన్నటువంటి కాపీ ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఏం జరిగింది, ఎన్ని ఓట్లున్నాయి, అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఎన్ని, వాటిపైన చంద్రబాబు ఏ రకమైన కన్నేశారు, ఏ రకమైనటువంటి కుట్ర చేశారు, అందుకు ఈసీ ఏ రకంగా సహకరిస్తోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చింది, దీనివల్ల ఎన్నికల ప్రక్రియకు అంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కలిగేటటువంటి విఘాతం ఏంటి, ఒక అపహాస్యం చేసేలా ప్రజాస్వామ్యాన్ని ఈ నిర్ణయం కనిపిస్తోంది. స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, నేను కాసేపట్లో చదివి వినిపిస్తాను. అంతకన్నా ముందుగా పోస్టల్ బ్యాలెట్ల గురించి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 2019లో పోలైనటువంటి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని, 2024లో వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా కీలకం. ఇక్కడ ఏ ఓటు కూడా చెల్లదు అన్నట్టుగా కానీ, చెల్లే ఓటును చెల్లకుండా చేయటం కానీ, లేకపోతే పడినటువంటి ఓటును అపహాస్యం చేసేలా నిర్ణయాలు జరిగితే అది కరెక్ట్ కాదు. నేను ముందుగా ఈ లెక్క చెబుతాను, ఈ లెక్కను ఒక్కసారి చూడండి స్క్రీన్ పైన. ఆ తర్వాత ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను చదివి వినిపిస్తాను. ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో ఈసీ మీకు అర్థమవుతుంది. ఇలాంటి నిర్ణయాలు కూడా ఈ దేశంలో జరుగుతాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎవరు సార్ చెప్పాలి సమాధానం? ఈసీని క్వశ్చన్ చేయాలా, క్వశ్చన్ చేయకూడదా? క్వశ్చన్ చేస్తే సమాధానం వస్తుందా, రాదా? రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా ఏమన్నా ఎన్నికల నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఏమన్నా రూపొందించిందా? ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే నియమావళి ఉంటుంది, ఒకే నిబంధన ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అన్ని మారిపోతాయి. కారణం చంద్రబాబు అడగడం, మన ఈసీ గారు చేసి పెట్టడం. నేను ఒకసారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్క చెబుతాను. ఇది ఒళ్ళు గగురు పడిచేటటువంటి వాస్తవం. దీని వెనుక జరిగినటువంటి కుట్రను బయట పెట్టబోతున్నా ఈరోజు. 2019లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 2,62,000 సార్. వచ్చినటువంటి ఓట్లు 2,62,000 పోస్టల్ బ్యాలెట్లు. ఇక 2024 వద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య చెబుతున్నాను, ఒక్కసారి చూడండి. 4,97,000 అంటే దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు? 5 లక్షల ఓట్లున్నాయి. ఎందుకు 5 లక్షలని నేను స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే 2014లో టీడీపీ కూటమి, చంద్రబాబు, బీజేపీ, అలాగే జనసేన సపోర్ట్, ఈ కూటమి, అలాగే వైఎస్ఆర్సీపీకి, ఈ రెండింటికి మధ్య గెలుపోటములకు మధ్య ఉన్న ఓట్లు కేవలం 5 లక్షలు మాత్రమే. కేవలం 5 లక్షలు 2014లో. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వచ్చినటువంటి ఓట్లు చూడండి, దాదాపు 5 లక్షలు ఉన్నాయి. ఈ 5 లక్షల ఓట్లు ఎంత కీలకంగా మారుతాయో ఒక్కసారి ఆలోచించండి. 1000 ఓట్లు, 500 ఓట్లు, 2000 ఓట్లు, ఈ రకమైనటువంటి గెలుపోటములు నిర్ణయించే చోట చంద్రబాబు కన్నేశారు. దీనికి తనకు కావలసినటువంటి ఉత్తర్వులు తెప్పించుకున్నారు. ఆ ఉత్తర్వులు ఏముందో నేను చదివి వినిపిస్తాను. ఒళ్ళు గగురు పొడుస్తుంది మీకు అందరికీ. ఎస్, 2024 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 4,97,000. ఈసారి అదనంగా ఎందుకు ఇన్ని వచ్చాయి అంటే 2019లో 2,62,000 ఉంటే ఇప్పుడు 4,97,000కి ఎందుకు పెరిగిందంటే సచివాలయ సిబ్బంది ఓట్లే 1,30,000 ఉన్నాయి. ఇక హోమ్ ఓటింగ్ చేసినటువంటి వృద్ధులు, 85 ఏళ్లు పైబడినటువంటి వృద్ధుల్ని ఇంటి దగ్గరే ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించారు. వారు దాదాపు 13,700 మంది ఉన్నారు. అలాగే దివ్యాంగులు కూడా ఓటు వేశారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా. వాళ్ళు ఒక 12,700 మంది ఉన్నారు. అత్యవసర సేవల సిబ్బంది ఈ సమయంలో మిగతా సిబ్బందిని అంతా వాడుకున్నారు. వాళ్ళు ఒక 27,100 మంది ఉన్నారు. ఇవి కాకుండా వీడియోగ్రాఫర్లు ఉన్నారు, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు, ప్రైవేటు డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే అధికారులు ఇచ్చినటువంటి అవకాశంతో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య ఈరోజు దాదాపు 5 లక్షలకు చేరింది. ఈ సమయంలో ఈసీ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఓటు వేస్తున్నటువంటి ఉద్యోగి లేకపోతే మరొకరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవాళ్ళు, వాళ్లకు అటెస్టింగ్ ఆఫీసర్ ఎవరైతే సంతకం పెట్టాలో ఆ ఆఫీసర్ సంతకం పెట్టి కింద సీల్ వేయాలి. ఆయన పేరు రాయాలి, అలాగే సీల్ వేయాలి. సీల్ వేయాలంటే ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి హోదాకు సంబంధించి డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి సీల్ కనబడాలి. ఎవరో ఒకరు ఈశ్వర్ పసుపులేటి ఒక సంతకం ఇలా గీక్ అక్కడ పెట్టేస్తే సరిపోదయ్యా బాబు, నీ పేరు కింద రాయాలి, నీ డిజిగ్నేషన్ రాయాలి, అలాగే నీకు సంబంధించినటువంటి సీల్ కూడా అధికారికంగా ఉండాలి. ఇది ఎన్నికల నిబంధనావళి చెబుతోంది. అయితే 2023లో కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని కొంత సడలించింది. ఎప్పుడది? నేను అది కూడా మీకు డేట్తో సహా క్లియర్గా చెప్తాను సార్. 2023 జూలై 19న, గత ఏడాది కొంతవరకు సడలింపులు ఇచ్చింది. ఏమి ఇచ్చింది అందులో అది ఒకసారి చూద్దాం. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు,
డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా, ముందుగా ఇది గమనించాలి, 2023లో వచ్చినటువంటి ఉత్తర్వులు. డిక్లరేషన్ ఫామ్పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా సరే, ఈ పదం గుర్తుపెట్టుకోండి, స్టాంపు లేకపోయినా సరే తన పేరు డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే సరిపోతుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిబంధనని సడలించింది. అంతకుముందు డెఫినెట్గా అందులో సీల్ ఉండాల్సిందే అని, స్టాంపు వేయాల్సిందే అని ఉండేది. దాన్ని సడలించింది గత ఏడాది జూలై 19న. ఇప్పుడు మన ఈసీ గారు ఏం చేశారో తెలుసా, మన సీఈఓ గారు ఏం చేశారో తెలుసా, చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు. వాళ్ళు చెప్పింది పేరు డిజిగ్నేషన్ అయితే ఉండాలి, సీల్ లేకపోయినా పర్లేదన్నారు. వీరేం చెప్తున్నారనేది ఒకసారి వినండి ఈ ఉత్తర్వుల్లో. ఇందులో రెండవ పాయింట్ చాలా ప్రమాదకరమైనటువంటి పాయింట్. ఈరోజు ఈ 5 లక్షల ఓట్లకు సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటి పాయింట్, సెకండ్ పాయింట్ మనకు కనిపిస్తోంది. ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్తారంటే, ద ఫెసిలిటేషన్ సెంటర్స్ ఆర్ సెటప్ by the respective returning officers and the officers for attesting the declaration of the electors are designated by the returning officers, hence to deal with any doubt with respect to the attestation issue and for verification in case required, the specimen signatures along with names and designations of all the attesting officers deployed at the facilitation center shall be obtained and shared with the district election officer of all other districts immediately. ఈయనేం చేశారంటే చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఒకటి పట్టుకొని వచ్చారు. ఏం పాయింట్ అంటే, అది అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలు చేతితో రాయకపోయినా పర్వాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే, సీల్ లేకపోయినా పర్వాలేదే బాబు, నీ డిజిగ్నేషన్ ఏంటో రాయి, నీ పేరేంటో రాయి అని చెప్పింది. నేను అలా కోడి గీత గెలికినట్టు గెలుపుతాను నా సంతకం, అలా గెలికి అక్కడ ఇచ్చేశాను. నేను ఎవరు సార్? నా పేరు ఉండాలి కదా, అలా సంతకం పెట్టడానికి నా డిజిగ్నేషన్ ఉండాలి కదా, నాకు ఉన్నటువంటి అర్హత ఏంటో తెలియాలి కదా, సీల్ ఉండాలి కదా, స్టాంప్ ఉండాలి కదా. అది అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. మన సీఈఓ గారు ఏం చెప్తారంటే, అసలు ఏది అవసరం లేదు, ఒక కోడి గీత లాంటి సంతకం ఒకటి ఉంటే చాలు, దాన్ని మేము లెక్కించేస్తాము అని అంటారు. ఇది చంద్రబాబు అడిగారు. చంద్రబాబు అడిగిన వెంటనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ప్రతి ఓటు కింద ఒక సంతకం ఉంటే చాలు, అది చెల్లే ఓటు అయిపోతుంది అని. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ ఆ పార్టీకి సంబంధించి ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, దానికి క్లియర్గా ఒక మాట చెప్పారు. ఇందులో ఎవరైతే అటెస్టింగ్ చేసినటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్ సిగ్నేచర్స్ అన్నీ తీసుకొస్తారట, అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటారట. చూడండి సార్, ఇలా పెట్టుకొని ఈ సిగ్నేచర్ ఎవరిది, 1 2 3 4 ఒక 100 మంది 20 మంది ఉన్నారు, వీళ్ళతో కంపేర్ చేసుకుంటారట. ఈ సిగ్నేచర్ ఓటిగానే ఉంది, ఇది చెల్లిన ఓటే వేసేయండి అయ్యా అని చెప్తారట. ఇలాంటి ఎన్నికల ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ అప్పటికి ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆర్ఓకో లేకపోతే జిల్లా కలెక్టర్కో దాన్ని పంపిస్తారట. పంపించి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఆ తర్వాత ఓకే చేస్తారట. ఎందుకు సార్ ఇవన్నీ? ఎన్నికల ప్రక్రియలో కొత్తగా తీసుకునే నిర్ణయాలు ఎందుకు? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ ప్రక్రియ ఉందా? అటెస్ట్ చేసినటువంటి అధికారికి సంబంధించినటువంటి పేరు ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. గతంలో సీల్ వేయాల్సి ఉండేది, ఆ నిబంధనని కేంద్ర ఎన్నికల సంఘం సడలించింది. అంతవరకే మీరు చూడాలి. ఇప్పుడు పూర్తిగా ఏం అవసరం లేదు, ఈశ్వర్ అనే వ్యక్తి ఇట్లా కోడి గీత గెలికి సంతకం పెడితే చాలు, ఆ కోడి గీత సంతకం ఈశ్వర్ది అవునా కాదా అనేది నేను తర్వాత చెక్ చేసుకుంటాను, మీకు అభ్యంతరం వస్తే ఆ ఓటు అయితే మాత్రం చెల్లిపోతుంది. 5 లక్షల ఓట్లపై కన్నేశారు. 1 2 కాదు, 4,97,000 ఓట్లు పడ్డాయి. ఇందులో ఏ ఒక్కటి కూడా అటు ఇటు కావడానికి వీలు లేదు. ఇక్కడే టీడీపీ కుట్ర చేసింది. ప్రతి ఓటు కూడా ఎంతో కీలకం. ఇలాంటి ఉత్తర్వుల ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి నిబంధనలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ప్రజలందరిలో కలుగుతున్నటువంటి అనుమానం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఓటు కీలకమని తెలిసే చంద్రబాబు అడగడం, మన సీఈఓ గారు వెంటనే టిక్ కొట్టేయడం జరిగిపోయింది. ఎస్, రవిచంద్రారెడ్డి గారు చాలా చూశారు, మీరు చాలా చూశారు. 1, వాలంటరీ వ్యవస్థను కట్ చేయడం. వాళ్లే చెప్పారు బ్యాంకుల్లో వేయండి, ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వారి ఖాతాల్లో వేయండి అన్నారు. 1, వాలంటరీ వ్యవస్థ కట్ చేస్తే అవ్వాతాతలు పడిన ఇబ్బందులు చూశారు. సచివాలయాలకు వెళ్ళలేక,
తెచ్చుకోలేక వాళ్ళు పడ్డ ఇబ్బందులు చూశారు. బ్యాంకులో వేయమన్నారు, బ్యాంకుల్లో వేస్తే వెళ్ళి బ్యాంకులు ఎంత దూరంలో ఉంటాయి తెలుసు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు పడ్డ ఇబ్బందులు చూశారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూశారు. పురంధేశ్వరి గారి లేఖ రాయడం, వెంటనే అధికారులు 29 మంది అధికారులను బదిలీ చేయడం. పురంధేశ్వరి గారి లేఖ రాయడం, ఎక్కడెక్కడ ఎవరో నియమించాలో వెంటనే ఆ ప్రాంతాల్లో వారిని నియమించడం. అక్కడక్కడ గొడవలు జరగడం. 11 ఈవీఎం ధ్వంసం కేసులు జరిగితే ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. 10 ఈవీఎం ధ్వంసం కేసులకు సంబంధించి ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. ఎడిటెడ్ వీడియో ఒకటి లోకేష్ విడుదల చేస్తే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుంది, ఇక్కడ ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇస్తుంది, వెంటనే కేసులు బుక్ చేస్తారు. పోనీ చేశారు, ఒక డబ్బాను పగలగొట్టడం, ఎందుకంటే ఓటేసిన తర్వాతే దానికి విలువ. శంఖంలో నీళ్లు పోస్తేనే ఆ నీటికి పవిత్రత వచ్చి అది తీర్థంగా మారుతుంది. ఓటు వేయినప్పుడు అది డబ్బాతో సమానమే. ఆ డబ్బాలో ఓటేయలేదు సార్ చాలామంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అసలు రానివ్వలేదు. ఆ బూతులైతే ఓటు వేసే అవకాశం లేకుండా చేసి ఆ డబ్బాకు విలువిచ్చి దాన్ని తోశారని చెప్పి ఆయన పైన కేసు పెట్టారు. ఓకే, ఆయనకి బెయిల్ ఇచ్చిన వెంటనే పాత తేదీలతో కేసులు పెట్టారు, కోర్టులో దొరికిపోయారు. ఇవన్నీ జరిగితే ఇప్పుడు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతర సిబ్బంది కావచ్చు, అవాతాతలు 85 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అత్యవసర సేవల్లో నిమగ్నమైన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వేసినటువంటి ఓట్లపైన కూడా ఇలాంటి ఉత్తర్వులు రావడం. ఏంటి ఉత్తర్వులు? దీని ద్వారా ఏం జరగబోతోంది? గందరగోళం జరగబోతోంది. చిన్న చిన్న అంశాలు పెద్ద పెద్ద వివాదాలకు దారితీయబోతున్నాయి. ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు వచ్చాయనుకుంటారు అసలు? సార్ ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఈశ్వర్ గారు సార్ సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, సుహాసిని ఆనంద్ గారికి, రాంబాబు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. ఒక విచిత్రమైన వైఖరి, అన్వాంటెడ్ ఏదైతే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈసీఐ చెప్పిన దానికన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సడలించిన దాన్ని మించి రాయితీలు, ఏదో ఫెస్టివల్ గిఫ్ట్లు ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడుకి ఎందుకు మెయిల్ చేస్తున్నారంటే, ఆయన కోరిక వదినమ్మ తీర్చాలి, ఖచ్చితంగా తీర్చాలి. ఆమె బీజేపీలో ఉంది, రాష్ట్ర అధ్యక్షురాలు. వెంటనే కేంద్రంలో అనేక మంది లాబీయిస్టుల ద్వారా ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి ఏ విధంగా దాని మీద తమ పనితనాన్ని చూపిస్తున్నారో మనకు అర్థమవుతూనే ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన వైఖరి ఏంటంటే, అన్నీ కలిపి దాదాపు 5 లక్షల ఓట్లని ఏవైతే చెప్తున్నారో, ఇక్కడ దీంట్లో అనేక రకాల కులాలు, ఉపకులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు, దాంతోపాటు సంక్షేమ పథకాలను అందుకున్న లబ్ధిదారులు, ముఖ్యంగా టీచర్లు, ఉద్యోగస్తులు అంటే గంపగుత్తగా చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసేశారని అనుకుంటున్నారేమో, అది వాళ్ళ భ్రమ. కాకపోతే ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, డబ్బు సంచి పట్టుకొని కొంతమంది దగ్గరికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ల రోజున ఏ విధంగా హ్యాండిల్ చేశారో కొన్ని ప్రాంతాల్లో మేము చూసాం. దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేశాం. సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేశాం, మా ప్రయత్నం మేము చేశాం. కానీ అనేక రకాల అక్రమాలకు తెరలేపి ఈ ఎలక్షన్ గెలవాలనుకున్న చంద్రబాబు నాయుడు కళ అలాగే కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే పని అయిపోయింది సార్ ఈశ్వర్ గారు, పని అయిపోయింది, అన్నీ భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కోరికంతా ఒక్కటే, ఎక్కడో ఒక కార్పొరేటర్ ద్వారా విశాఖ నుంచి జవహర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయించడం, జవహర్ రెడ్డి గారిని విమర్శిస్తూ బోండావమ్మ ప్రెస్ మీట్ పెట్టడం, ఏ విధంగా అయినా కూడా కౌంటింగ్లోగా జవహర్ రెడ్డి గారు ఆ స్థానంలో ఉండకూడదని కోరుకోవడం, ముఖ్యంగా ఎలాగైనా ఈ పని సాధించడం కోసం అనేక రకాలుగా లాబింగ్ చేయడం, భారీ ఎత్తున వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం అనైతికంగా డబ్బుని వరదలా పారించడానికి కోసం సిద్ధమైన తెగింపు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడులో, అది మనకు కనపడతా ఉంది. ఈ వెసులుబాట్లు ఎందుకు ఇస్తున్నారో ఆ దేవుడికే తెలుసు. ఖచ్చితంగా కూడా అనైతికమైన, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, మనం నామినేషన్ వేసేటప్పుడు మనం డిక్లేర్ చేసిన స్టేట్మెంట్ని అఫిడవిట్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ అఫిడవిట్లో కింద నోటరీ సంతకం లేదనుకోండి, నోటరీ సంతకంతో పాటు నోటరీ సీల్ లేదనుకోండి, ఆయనకి డిజిగ్నేటెడ్ నంబర్ ఏదైతే కేటాయించుంటారో నోటరీ చేయడానికి, దాంతోపాటు ఆయన అడ్రస్ స్టాంపు ఇవన్నీ వెయ్యాలి, అప్పుడే ఆ అఫిడవిట్ చెల్లుతుంది. మరి ఈ పోస్టల్ బ్యాలెట్ని కూడా అదే విధంగా నిర్ధారించాలి. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉన్నా లేకపోయినా పర్లేదని కాసేపు సార్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విస్పష్టంగా అన్ని ఛానల్స్లో స్క్రోలింగ్లో చూసా, సంతకం లేకపోయినా కూడా లెక్కింపులోకి తీసుకోమన్నారు. మీరు ఇంకా ఒక స్టెప్ వెనక్కి చెప్పారు, సంతకం ఉండి సీల్ లేకపోతే అని చెప్పారు. కానీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆశ్చర్యపోయి నేను సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి
నేను కొంతమందితో కలిసి అప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ తరపున పేరు నాని గారు ఒక పెద్ద బృందం వెళ్ళారు, మేరుగు నాగార్జున ఇలా అందరూ వెళ్ళారు సార్. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ప్రకారం సంతకం లేకపోయినా కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పడం కోసమే సార్. అంటే ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, దీనికి అంతటికి కారణం ఏంది? ఇటువంటి వాటి కోసమే కదా బీజేపీతో మేము పొత్తు పెట్టుకునింది. మరి మమ్మల్ని అన్ని రకాలుగా కాపాడాలి, ఎలాగోలాగా నెట్టి గ్రేస్ మార్కులు వేయాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ పని అయిపోయింది సార్ ఈశ్వర్ గారు. ఈ ఎలక్షన్లో విస్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 55%కి మించి ఓట్లు సాధించబోతోంది. అట్లని దీన్ని నిర్లక్ష్యం చేయాలని నేను చెప్పడంలా. దీంట్లో ఉన్న ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ అనేక మంది పేదలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళల్లో టీచర్లు ఉన్నారు, రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు చెప్పిన వికలాంగులు ఉన్నారు. వికలాంగుల పెన్షన్ ఏ విధంగా అడ్డుకున్నారో చూసాం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని, వృద్ధుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం, వాళ్ళు ఏ విధంగా ఓటు వేశారు. అన్ని లెక్కలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయి. కానీ ఎన్ని లెక్కలు అనుకూలంగా ఉన్నా రూల్స్ని సడలించినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నామే. కానీ వాళ్ళ నుంచి ఉలుకు పలుకు రావట్లా. ఇక్కడే కుట్రకోణం కనపడుతుంది. మరీ ముఖ్యంగా 11 ఈవీఎంలు ధ్వంసమయ్యాయని చెప్పినప్పుడు ఒక్క ఈవీఎం, అది కూడా వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేయకపోతే ఏ దేశంలో కూర్చున్నాడో తెలియని నారా లోకేష్కి ఆ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కట్ అండ్ పేస్టా, ఎడిటెడ్ వీడియోనా, లేకపోతే దానికి ఏమి మసిబూసారో తెలియదు. కానీ మొత్తం మీద ఆ విధంగా ఆ రోజు ఆ వీడియో రిలీజ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఏదో టెర్రరిస్టులను పట్టుకోమన్నట్టు పోలీసులను పురమాయించారు. మేము అడుగుతున్నాం ఈసీని, ఈరోజు కూడా ఏదైతే ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి సిఐడికి కేసు కట్టమని చెప్తే సిఐడి వెంటనే A1 A2లుగా నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని బుక్ చేస్తే ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు సార్. దాని మీద పడదు సార్. సిఐడి కేసు కడితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో చేస్తే A1 నారా చంద్రబాబు నాయుడు, A2 నారా లోకేష్ ఇద్దరు దేశాలు తిరిగి వచ్చారు. కానీ వాళ్ళ మీద విచారణకు కూడా పిలవలా. ఆ విధంగా మ్యానిపులేటెడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న చంద్రబాబు నాయుడు అనే దశకంఠుడు ఎవరైతే ఉన్నారో 10 తలల రావణాసురుడు రాజకీయంగా ముఖ్యంగా ఎన్ని రకాలుగా హ్యాండిల్ చేయాలనో, వ్యవస్థల్ని ఎలా ధ్వంసం చేసి ఉపయోగపెట్టుకోవాలనో, తామేసిన పిలకల్ని మహావృక్షాలుగా చేసి ఏ రోజు కూడా వ్యవస్థలను సరిగ్గా పనిచేయనీయకుండా ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్లో గెలవకపోతే ఇదే చివరి అవకాశమని అన్నిటికీ తెగించి ఉన్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. కానీ ఈ విధంగా జరగడానికి లేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, మీకు న్యాయం ఎక్కే అవకాశం కూడా రేపు ఉంది. మీకు న్యాయం జరుగుతుందా? కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, అవసరమైతే కోర్టుకైనా వెళతామంటున్నారు. ఎప్పుడు వెళతారు? మీకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయా? వచ్చేలోపు వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఎవరైనా సరే కాదు. ఇది బీజేపీ విధానం సార్. బీజేపీ ఏ విధంగా దేశాన్ని వెక్కిరిస్తుందో అదే విధంగా రాష్ట్రాన్ని వెక్కిరించడానికి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న తర్వాత మరింత పతనమైంది, నైతికంగా పతనమైంది. నైతికత అనేది కోల్పోయిన బీజేపీ ఈరోజు ఏ రకంగా అయినా చంద్రబాబు నాయుడిని గట్టెక్కిస్తే మనం కూడా ఒడ్డున పడతాం అనుకుంటుందేమో. కానీ జనం తీర్పిచ్చారు. ఖచ్చితంగా నైతికత అనేది ఉంటే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే అన్ని దగ్గరలో ఒకే నిబంధన ఉండాలంటున్నాం. మాకు అనుకూలంగా నిబంధన ఉండాలంటున్నావా? ఏం లేదు. రాష్ట్రానికి ఒక నిబంధన ఎందుకు? ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి వచ్చిన స్క్రోలింగ్ ఏంటి? మీరు చెక్ చేయండి సార్. ఈ రోజు సంతకం లేకపోయినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోమని ఇచ్చిందని అన్ని ఛానల్స్ లో మధ్యాహ్నం 2:02 నుంచి స్క్రోలింగ్ వచ్చాయి. ఈ ఉత్తర్వుల్లో క్లియర్ గా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు అడగడం ఎందుకు? ఆయన అడిగారని ఉత్తర్వుల్లో ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం ఎందుకు? సంతకం పెట్టిన తర్వాత అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క సీల్ ఉండాలి, మాకు అర్థమైంది ఏంటంటే స్టాంప్ ఉండాలి. ఒక్క నిమిషం సార్, స్టాంప్ ఉండాలి. ప్రజలకు అర్థం కావాలి కదా. ఎవరైతే ఇతను పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి అర్హుడని చెబుతూ అతనికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత అతను వేసినటువంటి ఓటుకు సంబంధించి అతను ఏ విధంగా అర్హుడు అని చెప్పడానికి అక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ ఒక సంతకం పెట్టి తన పేరు రాసి తన డిజిగ్నేషన్ రాసి గతంలో అయితే సీల్ కూడా వేయాలి, ఒక స్టాంప్ కూడా వేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొంత సడలింపులు ఇచ్చింది. స్టాంపులు వేయలేదు, పర్లేదు, ఆ రోజుకి ఏం కాదు, కానీ మీ పేరు రాయండి, మీ డిజిగ్నేషన్ అయితే మాత్రం మస్ట్గా రాయండి అని. కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి సీఈఓ గారు అసలు పేరు వద్దు, డిజిగ్నేషన్ వద్దు, ఏమీ వద్దు, ఒక సంతకం ఉంటే ఆ ఓటు చెల్లిపోతుందంటే
అది ఎట్లా చెల్లుతుందంటే అభ్యంతరాలు ఉంటే చెప్పండి, మేము ఎంతమంది అటెస్టింగ్ ఆఫీసర్లు ఉన్నారో అంతమంది స్పెసిమెన్ కాపీస్ తెప్పించుకుంటాం వాళ్ళ సిగ్నేచర్కి సంబంధించి, వాటిని పక్కన పెట్టుకుంటాము, ఇందులో ఉన్నది అందులో ఉన్నది ఒకే రకంగా ఉందా లేదని చూసుకుంటూ పోతాము, లేదంటే ఆర్ఓకి పంపిస్తాం, కలెక్టర్కి పంపిస్తాము, వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు. అప్పుడు ఒక్కొక్క ఓటుకు పట్టే టైం ఎంత, ఒక్కొక్క ఓటు పైన వచ్చే వివాదం ఎంత, ఒక్కొక్క ఓటు చెల్లిందా లేదా తేలేది ఎప్పుడు? ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు లేకపోతే ఉత్తర్వులు? సార్ డబుల్ స్టాండర్డ్స్ బాబు ఏ రోజు కూడా చంద్రబాబు పోయినసారి 2019 ఎలక్షన్లో ఇదే పాయింట్ మీద ద్వివేది గారిని ఇలా పెట్టి బెదిరించారు సార్. బెదిరించి సంతకం లేకుండా అటెస్టేషన్ లేకుండా ఉంటే తీసుకునేదానికి లేదని ఆ రోజు బెదిరించి ఆయన సాధించుకున్న ఉత్తర్వుని ఈరోజు దాన్ని మడతపెట్టి రెండో వైపు కోణంలో ఏదైతే కోరాడో ఆ కోరికని దాన్ని ఈసీని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూస్తున్నాడో, ముఖ్యంగా ఇది దుర్మార్గమైన విషయం. దీనికి సహకరిస్తున్న బీజేపీ ఈ దేశం ముందు ముద్దాయిగా మిగలాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న అంశం కాదు. ముఖ్యంగా ఎలక్షన్ సందట్లో సడేమియా ఆ సంతకాలన్నీ సరిగ్గానే ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి హెల్ప్ చేయాలనుకుంటే అది జరిగే పని కాదు. ఖచ్చితంగా కౌంటింగ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది, ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉంది. ఏదైనా సంతకం టాలీ కాలేని దాన్ని మీరు ఎలా టాలీ చేశారు? ఇలాంటివన్నీ నివారించాలంటే ఎవరు ఏం చేయాలి? ఈసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. బయాస్డ్గా ఉండకూడదు. ముఖ్యంగా ఏ విధంగా బయాస్డ్గా ఉండకూడదంటే 11 ఈవీఎంలు ధ్వంసమయ్యాయి అన్నప్పుడు మిగతా 10 మంది మీద ఎక్కడ ఎందుకు కేసు నమోదు చేయలేదు? మీరు విడుదల చేయని వీడియో నారా లోకేష్ విడుదల చేస్తే అతనికి లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అతన్ని ఎందుకు విచారణకు పిలవలేదు? నీకు ఎక్కడి నుంచి ఈ వీడియో వచ్చిందని ఎందుకు అడగలేదంటూనే టోటల్ బయాస్డ్గా తయారైన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి ఈ విధమైన ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు బీజేపీ సహకారం లేకుండా జరుగుతాయా ఈ దేశంలో? రైట్, ఇదే మోడీ గారిని మేము అడుగుతున్న ప్రశ్న. రైట్ రాంబాబు గారు, ఏంటి ఉత్తర్వులు మీరు చూసే ఉంటారు. సాధారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి, ఈసారి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, దాదాపు 5 లక్షల వరకు కనిపిస్తున్నాయి, 4,97,000. ఈసీ పైన గతం నుంచి నేను చాలా సంఘటనలు చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఏదో ఒక ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు, ఎవరికో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ ఒత్తిళ్లకు తలగ్గినట్టుగా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఉత్తర్వులను ఏదో ఒకటి ఇట్లాంటివి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్లో లేనిది, నిబంధనల్లో లేనిది కూడా కొత్తగా తీసుకొచ్చి రాష్ట్రంలో మాత్రమే పెట్టడానికి కారణం ఏంటి? ఇది ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను, అంటే ఒక వ్యక్తి తన ఓటు వేసుకున్న తరువాత ఆ ప్రక్రియను అపహాస్యం చేయడం ఒకటైతే వివాదాలకు దారితీస్తుంది, గందరగోళానికి దారితీస్తుంది, మొత్తం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మీరు గడిచినటువంటి 2-3 నెలల కాలం నుంచి కనుక ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే కూటమికి సంబంధించినటువంటి వారి పక్కకు వంగినట్లుగా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. దీనికంటే ముందు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు క్యాన్వాసింగ్ మొదలుపెట్టాడో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రభుత్వం అంతా కూడా మన చేతిలోకి వస్తుందని ఓపెన్గా బహిరంగ సభలో డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి ఆయన. నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయండి, నోటిఫికేషన్ రాగానే మొత్తం రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతుల్లోకి వస్తుంది అనేటటువంటిది పదే పదే చెప్పాడు. మరి మీరు దాన్ని ఫాలో అయినారు లేదో నాకు తెలియదు, నేనైతే ఫాలో అయినాను. సో దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో అప్పుడు మనం ఏ రకంగా అయినా మ్యానిపులేషన్ చేయొచ్చు. మ్యానిపులేషన్లో అతను దిట్ట, అందులో సెకండ్ థాట్ ప్రపంచంలోనే గవర్నమెంట్ని ఉండదు, అప్పటి నుంచి మారుతుంది, మా పరిస్థితి మారుతుందని అంటున్నాడేమో అనుకున్నా. దీని వెనుక అసలు విషయం ఏముంది? ఇదే కదా, మా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది, అంతే కదా. అడ్మినిస్ట్రేషన్ మొత్తం మన చేతుల్లోకి వస్తుంది అనేటటువంటి దాని మీనింగ్ ఏంటన్నది మనం గుంటూరు ఎస్పీని చూసాం, మాచర్ల రేంజ్లో ఉండేటటువంటి సిఐలు చూసాం, తాడిపత్రిలో చూసాం, తిరుపతిలో చూసాం. సో తర్వాత వీళ్ళందరూ సస్పెన్షన్ గురవటం చూసాం. అంచేత ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిన మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళలో కొంతమందిని మార్చటం, ఆ కొంతమందిని మార్పు కూడా ఈసీ దాన్ని డెసిషన్ తీసుకోవటం. సో ఇవన్నీ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నటువంటి వ్యవహారాలుగా మనం గమనించాలి. గమనించి ఇవన్నీ కూడా వైసీపీ ఇచ్చినటువంటి వాటికి ఏ రకమైనటువంటి దానికి విలువ ఇవ్వకుండా టీడీపీ ఇచ్చిన ప్రతి దానికి కూడా రెస్పాండ్ అయిన సందర్భాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. టీడీపీ కూడా క్వశ్చన్ చేయకపోవటం,
అదర్వైజ్ మాట్లాడితే ప్రతి దాన్ని క్వశ్చన్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు, ఏ మ్యాటర్ మీద కూడా క్వశ్చన్ చేయలేదు. ఈవీఎం పగిలిపోయింది, డబ్బా పగిలిపోయింది, కానీ డేటా సేఫ్ గా ఉంది, సరే అది ఎన్నికల సంఘం చెప్పింది. ఒక డబ్బాని కింద కేసు కొడితే చంద్రబాబు రావాలి కదా, ఇక్కడ రీపోలింగ్ జరపాలని అనాలి కదా, మీరు ఇంత పెద్ద కేసులు పెట్టారు కదా, అక్కడ రీపోలింగ్ జరపాలని చంద్రబాబు ఎందుకు అడగరు? ఎందుకు అడగడంటే డేటా సేఫ్ అన్నాడు కదా, అంటే రిగ్గింగ్ డేటా సేఫ్ గా ఉంది, రిగ్గింగ్ డేటా సేఫ్ గా ఉంది, దాని డిక్లరేషన్ ఇచ్చేసినాడు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతాడు అయినా? డేటా సేఫ్ అనేటటువంటిది దాని మీనింగ్ ఏమిటంటే మీరంతా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే చిప్ లో రికార్డ్ అయిందో ఆ చిప్ మా దగ్గర భద్రంగా ఉంది, సో అంచేత మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అడుగడుగునా ఈ రకమైనటువంటి ఆ కార్యక్రమాలే చూస్తూ వచ్చాం. ఇప్పుడు అసలు విషయం దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫామ్ 12 అనేటటువంటిది ఏం చెప్తూ ఉంటుందని అంటే ఎవరైతే ఎన్నికల పర్యవేక్షణ డ్యూటీలో ఉన్నారో వాళ్ళ ఫామ్ 12 ప్రకారం అడగాలి, నేను ఫలానా ఓటర్ ఐడి నాది ఇది, నేను ఫలానా నియోజకవర్గంలో నేను ఎన్రోల్ అయి ఉన్నాను, అంచేత నేను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి నాకు ఆ పోస్టల్ బ్యాలెట్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పంపించడం కానీ వెళ్లే ముందే దీన్ని పంపించడం కానీ చేస్తాననేది స్పష్టంగా ఫామ్ 12 అనేది చెప్తుంది. అది అయితే ఇక్కడ డేట్ ఇచ్చారు, వెళ్ళడానికంటే ముందు ఫలానా డేట్ లోపల మీరు దీని పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ చేయండి. అందుకని ఎక్కడెక్కడైతే ప్లేస్ ఆఫ్ వర్క్ ఆర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుందో ఈ రెండు ప్లేసెస్లో ఫామ్ 12 ప్రకారం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఫామ్ 13 ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని రియాక్ట్ కావాలి. ఫామ్ 13 ఫామ్ 13లో ఏముంటుంది, ఫామ్ 12లో అతను ఏమి ఇస్తాడు, మొత్తం అతని పర్టికులర్స్ ప్లస్ అతను మన ఓటర్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫామ్ 13లో రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫైడ్ దట్ సో అండ్ సో ఈజ్ ఎన్ ఎలక్టార్ ఇన్ ది సో అండ్ సో కాన్స్టిట్యున్సీ and his roll number is so and so being that by reason of his being on election duty he is unable to vote at the polling station where he entitled to vote and that he is therefore hereby authorized to vote at any polling station he may be on the duty on the date of the poll. ఇది 13A అనేటటువంటి ఫామ్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి సీల్ పెట్టి చేస్తాడు. దానికి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ దాన్ని ఎంక్లోజ్ చేసి ఇస్తాడో బ్యాలెట్ పేపర్ వెనకాల రిటర్నింగ్ ఆఫీసర్ సంతకము సీలు రెండు ఉండాలనేటటువంటిది ఎన్నికల నిబంధన. ఒకవేళ కనుక సీల్ కనుక వేయటం కనుక మర్చిపోతే అది ఎట్లా ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా సరే గెజిటెడ్ ఆఫీసర్ యొక్క ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసేది సీలే. అంచేత సీల్ లేనటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ దెన్ మీరు ఇందాక చెప్పినట్టుగా 2023 సంవత్సరంలో వాళ్ళు ఏదో దానికి ఇచ్చారు, ఇంతవరకు ఛాలెంజ్ చేయలేదు. అది ఎవరు ఛాలెంజ్ చేయలేదు. అదర్వైజ్ వితౌట్ సీల్ ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ఏ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం వ్యాలిడ్ కాదు వితౌట్ సీల్. బట్ దాన్ని టెస్ట్ చేయలేదు, దాన్ని అది ఎవరికో సూటబుల్ కాబట్టి ఇచ్చేసినారు దాన్ని. సో సీల్ కనుక లేకపోతే దానిలో ఉంది ఆర్, వితౌట్ సీల్ అంటే సీల్ కానీ ఆర్ with his own handwriting he has to write there his name and everything, పేరు రాయాలి, అలాగే డిజిగ్నేషన్ రాయాలి, తన ఏ హోదాలో with his own handwriting తన చేతితోనే రాయాలి. సో సీల్ లేకపోయినా కూడా తన చేతి వ్రాతతో దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేటటువంటిది దాని యొక్క సారాంశం. ఇప్పుడు ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా అసలు సంతకమే అవసరం లేదనేటటువంటిది ఛానల్స్ అన్ని సంతకం పెడతారు, కింద పేరు ఉండదు, డిజిగ్నేషన్ అవసరం లేదు, డిజిగ్నేషన్ అవసరం లేదు. మీకు అనుమానం ఉంటే అంటే ఓన్లీ సంతకం ఉంటే ఎవరని తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంతకాలు అయ్యాయి? ఇది జంగల్లా, ఇది ఇంప్రూవ్డ్ లా కాదు. ఇది ఇంతకు పూర్వం మనం టెక్నాలజీ లేనటువంటి సందర్భంలో రకరకాల అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి చట్టం తప్పిస్తే ఇవాళ ఇంప్రూవ్డ్ అయినట్టు దాంట్లో ఎక్కడెక్కడైతే ఏ పోలింగ్స్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్ ఖచ్చితంగా దాని మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇస్తాడు, అందులో ఎక్కడ కూడా తేడా లేదు. ఇప్పుడు నాకు అనుమానం వచ్చేది ఏంటంటే ఇదేదో 1,00,000 ఓట్లను 50,000 ఓట్లను రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకుండానో లేకపోతే చేతి వ్రాత లేకుండానో కాదు, ఖచ్చితంగా వీటిలన్నింటినీ మార్చి కొత్త ఓట్లని దూర్చేటటువంటి ప్రయత్నం మాత్రమే వీళ్ళు చేస్తున్నారని నాకు అనుమానం వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఆ పాయింట్ రిపీట్ చేయాలి, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు. తప్పనిసరిగా ఇవాళ రవిచంద్రారెడ్డి గారు తీసుకున్నంత తేలికగా బీజేపీ టీడీపీ కంబైన్డ్ చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా డీప్గా అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రకు అనుగుణంగానే సీల్ లేకుండా సంతకాలు ఏదో గీకి కొన్ని ఓట్లని రీప్లేస్ చేసేటటువంటి ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. ఇవాళ చార్జ్ చేస్తున్నది. రైట్. ఇప్పుడు అధికారి అటెస్టింగ్ అధికారి సిగ్నేచర్ అక్కడ ఉండదు, సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది, అతని పేరు ఉండదు,
అతని డిజిగ్నేషన్ అక్కడ ఉండదు, ఓన్ హ్యాండ్ రైటింగ్ అసలే కాదు. ఇవన్నీ తర్వాత ఛాలెంజబుల్, ఇవన్నీ కూడా ఎవరెవరు ఛాలెంజ్ చేస్తారనేది మనకి ఓట్లు మార్చేస్తే తప్పనిసరిగా మారుస్తారండి. మార్చడానికి వేసేటటువంటి కుట్ర. అందుకనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని చేసిన కార్యక్రమం ఇదే. ఇది ఎన్నికలలో ఏ రకంగా అయినా మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేయడానికి ఫస్ట్ ఎస్పీలను మార్చారు, ఆ తర్వాత సిఐలను మార్చారు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మార్చారు, రకరకాల ఎలిగేషన్స్ పెట్టారు. సో ఏ రూపంలో అయితే ఎక్కడెక్కడైతే ఈ రకమైన కుట్రలు చేయాలో ఆ కుట్రలన్నీ అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి కుట్ర మాత్రమే ఇది. నరేంద్ర మోడీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కుట్ర ఇది. చిన్నగా సింపుల్గా తీసుకోవడానికి కాదు ఇది ఖచ్చితంగా. అందుకే పదే అమిత్ షా మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తారండి అధికారంలోకి వాళ్ళు? పదే నరేంద్ర మోడీ చెప్తున్నాడు మేము అధికారంలోకి రాబోతున్నాం కూటమి అనేటటువంటిది. ఇవన్నీ కూడా దొంగ పద్ధతుల ద్వారా, తప్పుడు పద్ధతుల ద్వారా కలెక్టర్లు మార్చి డీజీపీలను మార్చి, అదర్వైజ్ ఏ రాష్ట్రంలో కూడా డీజీపీని మార్చాలంత సీరియస్ అంశం ఆంధ్రప్రదేశ్లో లేదు. అయినా మార్చినారు. ఇవాళ సిఎస్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్లో అక్రమాలు చేయడానికి మాత్రమే ఇవాళ సిఎస్ అడ్డొస్తాడేమో అనేటటువంటి దాంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అడ్డుకోవాల్సిందే, సీరియస్ గా తీసుకోవాలి. ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఫిర్యాదు చేశారు, ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం చేశారట. కోర్టుకు కూడా వెళ్ళాలి కదా సార్, న్యాయస్థానాలు కూడా ఆశ్రయించాలి కదా, వెళ్ళాలి కదండి, న్యాయస్థానాలకి వెళ్ళాలి. ఇట్లాంటి ఉత్తర్వులు రావడం ఏంటి సార్? ఇది ఆర్గనైజేషన్లు కూడా తీసుకోవాలని దాన్ని ఇంత సింపుల్గా ఏదో గాంధీయన్ పాలసీతో డీల్ చేస్తారంటే కుదరదు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అప్పర్ హ్యాండ్తో డీల్ చేస్తున్నారు వాళ్ళు. అనేక రకాలైనటువంటి మనం అందరం 2024 సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఏజెంట్ని కొట్టి బయటికి పంపించారండి. అంతకుమించి ఏమన్నా నమోస్తుందా? అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీకి సంబంధించిన ఎన్నికల ఏజెంట్ని కొట్టి పంపించేసినారు బయటికి. సో మన కళ్ళ ముందు జరిగినాయి. అందుకని ఎంటైర్ పోలీస్ వ్యవస్థ వాళ్ళ పక్కనుంది, ఎంటైర్ ఎన్నికల సంఘాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కూటమిలో 3 పార్టీలు కాదు, 4వది ఉంది, 4వది ఎన్నికల సంఘమే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నలుగురితో కూడినటువంటి కూటమితో నలుగురు అక్కడ కూటమి సైలెంట్ సపోర్టర్ ఇక్కడ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అతి ముఖ్యుల యొక్క ఆధ్వర్యంలో. అందుకే పదే చెప్తున్నారు మేము రాబోతున్నామని. దాని వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని చాలా కీలకంగా తీసుకోవాల్సిన అవసరం మాత్రం. రైట్. సుహాసిని గారు మీరు చెప్పండి మేడం, ఏంటి ఉత్తర్వులు? ఈ దేశం మొత్తం ఒకే రకమైనటువంటి ఉత్తర్వులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించినటువంటి నియమావళి ప్రకారమే అన్నీ జరగాలి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసేంత వరకు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క డిజిగ్నేషన్ అవసరం లేదు, ఆయన పేరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో అవసరం లేదు, ఏం అవసరం లేకుండా సంతకం ఉంటే సరిపోతుందనేటటువంటి ఉత్తర్వులు రావడం వెనుక, ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం వెనుక పూర్తిగా బీజేపీ, కేంద్ర బీజేపీ ఒత్తిళ్లు ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగానే ఈ నిర్ణయం జరిగిందని అంటున్నారు. సరే, అది సెకండ్ పాయింట్. ఇలాంటి ఉత్తర్వులు రావడం పైన ఏమంటారు? ఫస్ట్ పాయింట్. ఈశ్వర్ గారు నమస్కారం. విజయబాబు గారికి, రవిచంద్రారెడ్డి, రాంబాబు గారికి, రవిచంద్రారెడ్డి గారికి చాలా అందంగా వాళ్ళే నేరేటివ్స్ క్రియేట్ చేసుకుని ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పేశాక ఇంకా మళ్ళీ మీరు చాలా ఇన్నోసెంట్ గా సుహాసిని గారు బీజేపీ ఉంది అనుకుంటున్నాము అని అడగడంలో అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈశ్వర్ గారు. రాంబాబు గారు ఐ డోంట్ నో వాట్ హీ ఈజ్, ఐ థింక్ అనలిస్ట్ అనుకుంటా. ఏంటి అధికారంలోకి రాబోతున్నాము అని అంత ధైర్యంగా ఎలా చెప్తారండి? ఇంత కుట్ర, దీనికి పూర్తి ఇది అమిత్ షా గారే అని అన్నప్పుడు మరి ఇక్కడ వైసీపీ అదే కాన్ఫిడెన్స్ తో మేము 151 కి పైకి వచ్చేస్తాము, మొత్తం డెఫినెట్లీ మేమే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అనడంలో ఖచ్చితంగా వైసీపీ కుట్ర ఉంది కదా. వీళ్ళెవరు ఆన్సర్ చేయలేకపోవచ్చు, నేను చెప్తాను మేడం. వాళ్ళు ఆన్సర్ చేస్తారా లేదు నేను కూడా చెప్తా. ఇప్పుడు ఈ ఉత్తర్వుల పైన మీకు అభ్యంతరం ఉందా లేదా? వైఎస్ఆర్సీపీకి అభ్యంతరం ఉంది, మీకుందా? నేను అన్ని దేనికైనా సరే ఒక ఈ ఉత్తర్వుల పైన అంటే కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా సిఇఓ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన మీరు ఓకేనా? మీరు అంగీకరిస్తారా ఈ ఉత్తర్వులు? వైఎస్ఆర్సీపీ అంగీకరించట్లేదు. అలా డైరెక్ట్ గా మీరు 13A ఫామ్ ఉంది, 13B ఉంది, 13C ఉంది, 13D ఉంది, అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కొన్ని ఫంక్షనరీ డ్యూటీస్ ఉన్నాయి. ఇన్ని ఉండగా ఏదో ఒక పాయింట్ ని దాన్ని చాలా స్కాన్ చేసేసి అదొక్కటే ప్రొజెక్ట్ చేసి, అసలు నాకు ఆశ్చర్యం రవిచంద్ర రెడ్డి గారు నేను ఇలా మాట్లాడతారు వారు కూడా అని అనుకోలేదు నేను. అసలు మొత్తం
అసలు ఫుల్ అండ్ ఫైనల్ భారతీయ జనతా పార్టీయే. భారతీయ జనతా పార్టీ టీడీపీతో అలయన్స్ చేసుకోవడం నైతికంగా దిగజారారు అంటున్నారు. మరి అదే టీడీపీ నుంచి చేర్చుకున్నారు కదా మీ పార్టీలోకి, అప్పుడు మరి వైసీపీ నైతికత ఏమైంది? కొంచెం మనం ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు మన వెనకాల కొన్ని ఉంటాయి అని అవి కూడా ఆలోచించుకోవాలండి. కేంద్రం నిజంగా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ కడితే ఇక్కడ పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ, ఆల్ వ్యవస్థలు విల్ బి డైరెక్ట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నప్పుడు వైసీపీ జట్టు కట్టేది కదా బీజేపీతో. ఎప్పుడైనా రైవల్రీ అంటే ఏదైనా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విమర్శించారా మోదీ గారిని? అంటే ఇవన్నీ విమర్శలు అయిపోతే నేను టైం ఇచ్చాను. విమర్శలు అయిపోతే వైఎస్ఆర్సీపీని ఎంతన్నా విమర్శించుకోండి, టైం ఇంకొక 5 నిమిషాలు ఇస్తాను. కానీ ఈసీ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులను అంగీకరిస్తారా లేదు? ఇది ఒక్కటే ఆన్సర్ చేయండి. అంటే నేను ఓన్లీ ఒక్క పాయింట్ మాత్రమే హైలైట్ చేశాను. వైఎస్ఆర్సీపీని తిట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని తిడతారు, మీరు తిట్టించుకోండి. కానీ నాకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల పైన ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎలక్షన్ దీనిలో యాజ్ ఫార్ యాజ్ దిస్ point is concerned, no voter to be left behind అన్నది ఒక ఫైనల్ మోటో. అంటే ఓట్ అన్నది ప్రతి ఒక్క సిటిజన్ హక్కు అండి. ఇది రాష్ట్రానికైనా మేడం, దేశానికి అవసరం లేదా ఈ నిబంధన? అన్ని ఉన్నాయి, దేశానికి ఎందుకు లేదు మేడం? ఫస్ట్ దేశానికి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దాంట్లో ఎక్కడా లేదు. దయచేసి మనం ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. వాస్తవం ఏముందో అదే మాట్లాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం స్టాంపు మాత్రం అవసరం లేదు. వాళ్ళ డెసిగ్నేషన్ అలాగే వాళ్ళ పేరు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తోనే, ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఉంటే సరిపోతుందని కొంత సడలించింది. కానీ దాన్ని పూర్తిగా తీసేసి ఈరోజు సీల్ అవసరం లేదు, పేరు అవసరం లేదు, నీ డిజిగ్నేషన్ అవసరం లేదు, నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు. కోడి గీత గెలికినట్టు ఎవరైనా సరే, అంటే నాది అలాగే ఉంటుంది కాబట్టి అదే చెప్తున్నా. కోడి గీత గెలికినట్టు నేను ఇట్లా గెలికేసి ఇచ్చేసాను అనుకోండి, అది చెల్లుతుందంటే ఎట్లా? ఇప్పుడు వస్తున్న అనుమానం పూర్తిగా ఇప్పుడు అనుమానం ఏంటంటే ఈ ఓట్లలో కొన్ని ఒక 50,000 లక్ష ఓట్లు దొంగవి వచ్చి చేరిపోవచ్చు అనేది రాంబాబు గారు ఒక ప్రశ్నలు ఏమవుతారు. మరి అవకాశం ఉంటుంది కదా, ఎవరో తెలియదు, అటెస్టింగ్ ఆఫీసర్ ఎవరో తెలియకుండా, ఆయన సంతకం ఏదో తెలియకుండా, ఎవరు సంతకం చేశారో అవసరం లేకుండా ఆ ఓటు చెల్లుతుందంటే ఎలా మేడం? నేనన్నది కరెక్టే, నేనన్నది కొన్ని పాయింట్స్ కొట్టిపడేలేము. అలా అని ఏదో కోడి కెలికినట్టు కెలికేస్తే అది యాక్సెప్ట్ చేసేస్తారని ఎట్లా మీరు అవుట్ రైట్ గా అట్లా మనం నా సంతకం అలా ఉంటుంది, దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నా సంతకం అందుకే దయచేసి నేను ఎవరిని అవమానించాను. నా సంతకం నేనే ఒక ఆఫీసర్ అనుకోండి, అటెస్టింగ్ ఆఫీసర్ అనుకోండి, నేను ఇలా ఈశ్వర్ అని ఇట్లా అనేస్తాను మేడం, నాది అలా ఉంటుంది, ఇట్లా ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఎవరు దీనికి అధికారికమైనటువంటి సంతకం పెట్టారనే తేలాలి కదా, ఎలా తెలుస్తారు అంటున్నా. అందుకు ఈసీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లోనే ఒక సమాధానం ఉంది. ఏమంటారంటే ఈ రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే ఇతర అధికారులు ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళ స్పెసిమెన్ సిగ్నేచర్స్ అన్నీ డిస్ప్లే చేస్తారంట. అన్నీ ఇక్కడ పెట్టుకొని ఇది అవునా కాదా, ఇది ఈశ్వర్దా, ఇది రాంబాబుదా, ఇది సుహాసిని గారిదా, ఇది మన రవిచంద్రారెడ్డి గారిదా, ఆయనది యాక్చువల్గా డిజిటల్ ఇలా ఉంది, సో ఇందులో ఇలా స్ట్రోక్స్ 5 ఉన్నాయి, ఈ స్ట్రోక్స్ 5 వచ్చాయి, చిన్న స్ట్రోక్ 1 వచ్చింది కిందికి, అట్లా కంపేర్ చేసి చూసుకుంటారంట. అసలు సంతకం లేనప్పుడు ఒక సంతకం పెట్టి వదిలేస్తే పేరు రాయకుండా ఎందుకు వదలాలి? వాళ్ళేం ఆఫీసర్లు వదిలేస్తే? నేను అడుగుతున్నాను మేడం, మీ దగ్గర సీల్ ఉండదు, మీ పేరు రాయరు, మీ డిజిగ్నేషన్ రాయరు, ఏంటది? ఏమి రాయకుండా ఎట్లా చెల్లుతుంది ఆ ఓటు? అంత పని ఏముంది మేడం? మన పనే అది కదా, మనం చేస్తున్న పని అది కదా. ఒక ఆఫీసర్గా మనం చేస్తున్న పని ఏంటి? నా సిగ్నేచర్ పెట్టడం, సీల్ వేయడం కూడా మర్చిపోయారు. కనీసం నీ పేరు రాయవయ్యా అంటే అది కూడా రాయనంటే ఎట్లా? అది తప్పండి. దట్ ఇన్ఫర్మేషన్ అలా ఎక్కడ ఉండదు. ఎందుకంటే దిస్ ఈస్ డిబేటబుల్, అది డెఫినెట్లీ క్వశ్చనబుల్. ఇందులో సెకండ్ పాయింట్ అదే రాష్ట్ర ప్రజలందరికీ నేనన్నది ఇవాళ డిజిటల్ ఇప్పుడు పద్ధతి 2014 అప్పుడు పరిస్థితి వేరు, 2019 అప్పుడు వేరు. ఇవాళ బాగా క్లియర్ గా ఒక ఆధార్ నెంబరో లేకపోతే ఏదో ఒక నెంబర్ ఆఫ్ ఐడెంటిటీ కూడా వాళ్ళు తీసుకునే ఒక ఫామ్ లో ఉందేమో అది. ఎందుకంటే నాకు ఐ హావ్ నాట్ ఐ డోంట్ నో ద ఫుల్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అన్నది కూడా చూస్తున్నాం. బికాస్ ఈ డిఫరెంట్ గా చెక్ అనేది ఉంటుంది ఈశ్వర్. అలా ఏమీ లేకపోయినా జస్ట్ అలా అరకొరగా ఒక సంతకం పెట్టేస్తే అది ఒక పోస్టల్ బ్యాలెట్ లో ఒక ఓట్ ఎట్లా అవుతుంది? అదే అలా 100% ఉండదు. నిజంగా కనుక కమిషన్ ఒకళ్ళకే వత్తాసు పలికితే ఒకే ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏవియన్ని ఎత్తి పడేసి ముక్కలైపోయినా సరే బెయిల్ వచ్చింది. మరి అలాంటప్పుడు అది కనుక
వస్తే మరి హైకోర్టు కూడా వైసీపీ వార్తలు పలుకుతున్నట్టేనా? Reveal చేసిన data అలా మేడం. కాదండి, కొన్నిట్లో ఇలా వస్తుంది, కొన్నిట్లో అలా EVM వస్తుంది. ఎత్తి పడేసింది మిగతావన్నీ చూసారా మీరు? వీడియో కూడా చూసారా? at least, ఎప్పుడు మేమైతే చూడలేదు. కూడా అది proof ఈసీ of దగ్గర evidence భద్రంగా will come ఉంది. out No, no, no. shortly. ఈవీఎం ఎత్తి Proof పడేసిన of వీడియో evidence, నాకైతే కనపడలేదు. ఏదైతే డీసీ దగ్గర మీరు భద్రంగా మిగిలిన ఉంటుందంట EVMs ఫుటేజ్. అన్నీ కూడా లొకేషన్ మీకు 11 పంపించారేమో చోట్ల నాకు తెలియదు. జరిగిందో అన్ని బయటికి రావాలి, వస్తాయి, వచ్చిన తర్వాత తేలుతుంది Right. ఎవరు రిగ్గింగ్ చేశారో, మీ ఎవరు పాత్ర AVMs నేనేమంటున్నానంటే పగలగొట్టారో, మోడీ గారు AVMs ఉన్నారా ఏమేం అమిత్ షా గారు జరిగిందో. ఉన్నారా నేను తేల్చలేను. అది నేను తేల్చేది కాదు, మీరు తేల్చేది కాదు, లేకపోతే రవిచంద్రారెడ్డి గారు రాంబాబు గారు తేల్చరు. కానీ ఈ ఉత్తర్వులు కరెక్టా కాదనేది మాత్రం మనం తేల్చగలం. బేస్డ్ ఓన్లీ ఒక్క సంతకం ఒకటి చాలు అన్నది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దానికి తోడు వన్ మోర్ ఐడెంటిటీ ఉండుండొచ్చు. సో అలా ఎవరు ఒప్పుకోరండి. ఏ ఎలక్షన్ కమిషన్ రైట్, మీరైతే ఒప్పుకోవట్లేదు కదా, ఇలా ఇచ్చిన ఉత్తర్వులు అయితే ఒప్పుకోరు కదా. మనం కాదండి, ఫిజికల్ గా మనం వెళ్తేనే ఓటర్ ఐడి, ఆధార్ అన్ని మరి అవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు అని ఫింగర్ మీద మనం ఈ సింబల్ వేసుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ కి అంత అరకొరగా అలాంటప్పుడు మొత్తం అన్ని పోస్టల్ బ్యాలెట్సే ఉంటాయి, ఫిజికల్ గా ఎవరు వెళ్ళరు చాలా వరకు. పోస్టల్ బ్యాలెట్ అందరూ వేయడానికి అందరికి అవకాశం ఉండదు. పోస్టల్ బ్యాలెట్ అందరికి అవకాశం ఉండదు. ఎన్నికల విధుల్లో ఉన్న రైట్. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఈ ఒక్క సంతకం లేకపోతే ఏమవుతుంది? ఒకవేళ అట్లా ఉత్తర్వులో పూర్తి స్థాయిలో అలా ఉండడం తప్పే అని చెబుతూ అలా ఉండదు, ఏం జరగదని కూడా చెప్తున్నారు మళ్ళీ సుహాసిని గారు. కానీ రాంబాబు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. ఇక్కడ పార్టీలు విమర్శించుకోవడం కాదు. మోడీ గారు ఉన్నారా, అమిత్ షా గారు ఉన్నారా, దీని వెనక ఇంకొకటి ఉన్నారా, పొత్తులు గిత్తులు అన్ని పక్కన పెట్టండి సార్. ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నేను అందుకే మేడం నేను దాంట్లో సరే నేను అది కూడా నేను అందుకే అది పక్కన పెడుతున్నానని చెప్పా. మనం దానికంటే కూడా ప్రజలకి అవసరమైన అంశాలే చర్చిద్దాం దయచేసి. మోడీ గారు ఉన్నారా, అమిత్ షా ఉన్నారా అనేది కూడా పక్కన పెడదాం. అది ఒక ఆరోపణగానే అదే మేడం మీరు వాళ్ళు మాట్లాడిన దానికి మీ ఆన్సర్ నేను ఇచ్చాను కదా. వాళ్ళు మాట్లాడిన దానికి మీరు మాట్లాడేంత వరకు నేను అవకాశం ఇచ్చాను కదా, అయిపోయింది. దాన్ని పక్కన పెడదాం దయచేసి. మీరు కూడా కౌంటర్ ఇచ్చారు, వాళ్ళకి ఏదో చెప్పుకున్నారు, దాన్ని పక్కన పెడదాం. అసలు విషయం గురించి మాట్లాడి దీన్ని వదలకూడదు. మనం డైవర్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళామంటే అసలు విషయం పోతుంది. ఇప్పుడు చెప్పండి రవిచంద్రారెడ్డి గారు, రాంబాబు గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఒక 50,000 ఓట్లో 1,00,000 ఓట్లో ఓన్లీ సంతకాలతో టీడీపీ నాయకులు ఎవరైనా కోడి కెలికినట్టు కెలికి అందులో కలిపేస్తే ఆ కోడి గీతలే వ్యాలిడ్ అనుకుంటే కోడి గీతల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు దాదాపు ఒక్కోసారి గెలుపోవటంని 100 లేకపోతే 50, 20 ఒక్క ఓటు చాలు సార్ గెలుపోవటం నిర్ణయించడానికి. చాలా ప్రమాదకరంగా మారుతుంది ఈ ఉత్తర్వుల వల్ల. విజయవాడ సెంట్రల్ లాస్ట్ టైం 18 ఓట్లే కదా. ఎస్ అంతే. ఈశ్వర్ గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు మధ్యాహ్నం 2 గంటలకు కాస్త ముందుగా వైఎస్ఆర్సీపీ డెలిగేషన్ పేరు నాని గారు, నేను మేరు నాగార్జున గారు ఒక పెద్ద డెలిగేషన్ వెళ్ళారు సార్. ఈ డెలిగేషన్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మీరు చెప్పిన మాటలే దాదాపుగా మా అభ్యంతరాలన్నీ కూడా అదే రూపంలో క్రోడీకరించిన ఏదైతే ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరిగిందో 2:30 తర్వాత అనేక లీడ్ ఛానల్స్ అన్నిట్లో కూడా స్క్రోలింగ్ చూశాను సార్. స్క్రోలింగ్ చూసింది ఏంటంటే నిబంధనల సడలింపు కాదు సార్, సంతకం లేకుండానే పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణ లెక్కకి అనుమతించాలని నిర్ణయించిన ఎలక్షన్ కమిషన్. దీన్ని ఎక్కడ సార్ మేము ఛాలెంజ్ చేయాలి? రేపు మళ్ళీ వెళ్తాం. ఎక్కడ సార్ ఛాలెంజ్ చేయాలి? మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు ఇవ్వాలి. ఆ తర్వాత కోర్టుకు పోతే కోర్టులు ఏమంటాయంటే ఇప్పుడు కాదు తర్వాత రండి, ఈ దశలో మేము జోక్యం చేసుకోలేమంటాయి. వీటన్నిటికీ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ దశకంఠుడు ఎవరైతే ఉన్నాడో పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారే ఆద్యుడు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఈ నిబంధనని ఎందుకు ఇలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేస్తున్నారు? గత 2019లో ఇదే నిబంధనని నేను వద్దంటే నేను పోరాడి సాధించుకున్నదాన్ని ఈసారి నేను మిన్నకుంటే మీరు హ్యాపీగా అమలు చేస్తుంటే థ్యాంక్స్ చెప్తున్నారా? ఎందుకు ఆరోపణ చేయట్లే? అదేవిధంగా ఒక ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగాల్సిన విచారణ ఏదైనా మలైండ్ ఇంట్రెస్ట్తో ప్రచారం చేస్తే 2 రోజుల పాటు కేసీఆర్ గారిని నిషేధం విధించింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఇద్దరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి దుర్మార్గమైన ప్రచారం చేస్తే అబద్ధాలు ప్రచారం చేశారని సస్పెన్షన్ వేయకపోగా వాళ్ళిద్దరి మీద వెంటనే చర్యలకి ఉపక్రమించమని ఈసీ ఆదేశించింది సిఐడిని. సిఐడి వెంటనే కేసు కట్టారు. చంద్రబాబు నాయుడు మీద A1 గాను నారా లోకేష్ మీద A2 గాను కేసు పెట్టారు. ఆ కేసు ఏమైంది సార్? వాళ్ళు ఏ దేశానికి పోయారో ఎవరికైనా తెలుసా? వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇచ్చారా?
నిబంధనలు తొంగలో దొక్కి బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు 3 దేశాలు చుట్టొచ్చాడని అందరూ అంటున్నారు. వాస్తవాలు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఈరోజు సిఐడి గమ్మున ఎందుకుంది? సిఐడి ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ఎంత వేగంగా చర్యలు తీసుకుంది? ఈరోజు సిఐడి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కేసు కట్టమన్నా కేసు కట్టి కామ్గా ఎందుకుంది? దీనికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా కూటమి కట్టాక వచ్చిన ధైర్యం, మ్యానిపులేషన్లో చంద్రబాబు నాయుడు తెలివితేటలు. 11 దగ్గరలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది సార్. ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఎవరెవరు ధ్వంసం చేశారో ఆ విజువల్స్ ఎందుకు మీడియాకి ఇవ్వాలా? లేదు 11 మంది మీద యాక్షన్ తీసుకున్న యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి ప్రెస్కి ఎందుకు వివరించలే? ఎవరెవరు ఎక్కడ దుర్మార్గాలు పాల్పడ్డారో చెప్పలే? ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేసి అక్కడ కూడా రీపోలింగ్ కోరని తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ ఫేక్ వీడియో ఏదైతే ఉందో, మేము ఫేక్ అనే అంటాం, అది నిజమని చెప్పేదాకా. ఎందుకంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఏం చెప్పింది? మేము ఆ వీడియో విడుదల చేయలేదు. మరి అది ఒరిజినల్ అని మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం. కానీ పాత డేట్లతో కూడా బెయిల్ వచ్చిన ఆయనకి నరసరావుపేటలో మీరు ఉండండి, ఆ స్పాట్కి మీరు వెళ్ళొద్దని చెప్తే అక్కడికి వచ్చినా కానీ పాత డేట్లతో 3 కేసులు పెట్టారు, మళ్ళీ నాన్ బెయిలబుల్ కేసులు. అంటే ఏదో ఒక రకంగా కక్ష సాధించాలి. అందుకోసమే పోలీస్ అధికారుల్ని ఎవరిని నియమించాలో పురంధేశ్వర్ గారు సూచిస్తారు. ఎక్కడైనా ఒక పార్టీ అధ్యక్షురాలు ఎవరైనా సూచించే అధికారం కలిగి ఉందా? ఎవరి మీదన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళని మార్చమని చెప్పే అధికారం ఉంది. పలానా లిస్టులోంచి తీసుకోమని చెప్పే అధికారం ఉందా? ఇదంతా కూడా కూటమి కట్టిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల కోసం. బీజేపీని మేము పాకులాడలేదు. బీజేపీకి 10 ఎమ్మెల్యేలు ఇచ్చాం, 6 ఎంపీలు ఇచ్చాం, మా కోసం మీరు పనిచేయాలి అని వదిన గారిని గదమాయించి వదిన గారిని బతిమలాడి వదిన గారికి ఏం ప్యాకేజ్ ఇచ్చారో మాకు తెలియదు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు మ్యానిపులేషన్ స్కిల్స్ దేశానికి తెలుసు. వీటి మీద పడి ఎలాగోలా గెలుద్దాం అనుకుంటున్నారు జనం. ఆంధ్రప్రదేశ్ జనం చాలా చైతన్యవంతులు. ఈసారి గ్యాప్ 10-15% ఉండబోతుంది సార్. 15% ఉండబోతుంది. పోయినసారి 10% తేడాతో ఓడిపోయారు, ఈసారి 15% తేడాతో గెలుస్తాం. రైట్. ఒక పాయింట్ దగ్గర వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుహాసిని గారు, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు సంతకం లేకపోయినా పర్లేదని కొన్ని ఛానల్స్లో వేస్తున్నారు, ఈసీ చెప్పారని అంటున్నారు. నేను అంతవరకు వెళ్ళట్లేదు. ఉత్తర్వులను పట్టుకొని మాట్లాడతాను. నా దగ్గర ఏదైనా సరే ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను. వారు ఇచ్చినటువంటి 2వ నిబంధనలో ఉన్నదాన్నే నేను ఇంతవరకు మీకు వినిపించాను. కానీ ఇక్కడ ఒక అనుమానం వ్యక్తం చేశారు రాంబాబు గారు. ఏ సంతకమో ఎవరో ఒకరు ఈశ్వర్ లాంటి సంతకం ఒకటి పెట్టి పోస్టల్ బ్యాలెట్లు కలిపేస్తే ఎలా? దాన్ని తేల్చేది ఎప్పుడు? ఆ వివాదం సద్దుమణిగేది ఎప్పుడు? స్పెసిమెన్ తీసుకుని వచ్చి మేము ఇక్కడ పెడతాము, ఆ సిగ్నేచర్స్ అన్ని వాటితో కంపేర్ చేసుకుంటూ వెళతాము. అసలు ఎందుకు మేడం ఇంత ప్రక్రియ? ఈ కొత్త ప్రక్రియ ఎక్కడ దేశంలో లేనిది, ఇక్కడ మాత్రమే మొత్తం డిస్ప్లే చేస్తూ, అందరి సంతకాలు డిస్ప్లే చేస్తూ, మీకు అభ్యంతరం ఉంటే చెప్తే ఆ సంతకాల దగ్గరికి వెళ్ళి ఈ సంతకంతో పోల్చి చూసుకుంటామని. ఒక పేరు రాయడానికి అధికారికి ఏంటి? అటెస్టింగ్ చేస్తున్నటువంటి అధికారికి తన పేరు రాసుకోవడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? తన డిజిగ్నేషన్ రాయడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? రేపు ఇలాంటిది జరగదని ఏంటి నమ్మకం అంటున్నారు? ఒక 50,000 లక్ష ఓట్లో కలిపేస్తారు, జరగదని ఏంటి నమ్మకం అంటున్నారు రాంబాబు గారు. అటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నది ఫిజికల్ ఎలక్టోరల్ దీనిలో ఉంది, పోస్టల్ దానిలో కూడా ఉంది. ఎందుకంటే డూప్లికేట్ ఓటర్స్ అంటే ఓట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు, ఓటర్ కార్డ్స్. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకే పేరు ఒకే దానిలో పోలింగ్ బూత్ లో డబుల్ టైమ్స్ రిపీట్ అయ్యి దానివల్ల అది కూడా వాళ్ళు లాస్ట్ లో కొంత రిగ్గింగ్ జరుగుతుంది అన్నది చాలా మంది చూసి చెప్పి, కానీ అది ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వనివ్వకుండా ఇలా ఎన్నో పోలింగ్ బూత్ స్టేషన్స్ లో పోల్ బూత్ మేనేజ్మెంట్స్ ఇలా ఈ విధంగా ఫిజికల్ గా వెళ్ళి ఇన్ని ఐడీస్ చూపిస్తున్నా జరుగుతున్న టైంలో పోస్టల్ బ్యాలెట్ లో ఏదైనా ఒక సంతకం అన్నది ఎక్కడైనా స్ట్రాంగ్ గా, ఎందుకంటే ఇవాళ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా వచ్చాయి, దాంతో అంత పెద్ద వెతకక్కర్లేదు. అన్నిసార్లు డిజిటల్ సిగ్నేచర్ డైరెక్ట్ లింక్ అయిపోయి ఒక్కసారిగా చూపించేస్తుంది ఎందుకు తేడా వచ్చింది, ఈయన ఒరిజినల్ సిగ్నేచర్ ఏంటి, దీన్ని ఇక్కడ ఆ విధంగా డౌట్ వచ్చినప్పుడు పక్కన పెట్టేయడం ఒకటి జరుగుతుంది. రెండోది, ఇక్కడ మీరు ఇందాక అనౌన్స్ చేసినట్టు సచివాలయాలు 130,000 మంది, వృద్ధులే 13,700, దివ్యాంగులు 12,700, అత్యవసర సేవలు అందించే సిబ్బంది 27,100 మంది. ఇంత దీనిలో వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు అంటే విత్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే ఎన్ఆర్ఐ అన్నది అది కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, అది వేరు.
విత్ ఇన్ ద ప్రిమైజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నంత వరకు చాలా వరకు ఇలాంటి వాటికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఓటర్ ఐడీస్ అవి వాళ్ళు ఒకవేళ ఫోన్ లో చేసినా వాళ్ళు ఫిజికల్ గా కొందరు రాలేరు కాబట్టి వేరే ఓకే మేడం, మన అధికారి మాత్రం సంతకం పెట్టి పేరు రాయడం మర్చిపోతారట, ఆయన సీల్ అది తప్పు స్టేట్మెంట్. అంత హాచ్ పాచ్ గా ఆఫ్ సిగ్నేచర్ తో ఏది అవ్వదు. బికాస్ సిన్సియర్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీగా చెప్తున్నది ఏంటంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఒకటి ఇక్కడ ఏంటంటే 13B 13C లో రిటర్నింగ్ ఆఫీసర్ కెన్ ఆల్సో ఇష్యూ 2 envelopes అని ఉంది. సో కొన్ని డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫంక్షనరీ ఇవి ఏదైతే రైట్స్ ఏదైతే ఉన్నాయో రిటర్నింగ్ ఆఫీసర్ కి ఉంది, అటు సిఇఓ కి ఉంది అండ్ ఈసీకి కూడా ఉన్నాయండి. సో విత్ ఇన్ దేర్ 13A గాని 13B గాని ఒక విషయం చెప్పారు ఇందులో. yes మీరు చెప్పిన పాయింట్ ఉంది, వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు సార్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, టు మెయింటైన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. రైట్, మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఓటర్ కవర్ బి మీద సంతకం లేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. అంటే ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. డిక్లరేషన్ ఫామ్ 13A ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవి కాక బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫామ్ 13Bని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును కూడా తిరస్కరించవచ్చు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. సార్ మీరు అన్న మా పాయింట్కి కట్టుబడి ఉన్నారా? ఈ ఓట్లు దీంట్లో వచ్చి చేరిపోయే ప్రమాదం ఉందని? తప్పనిసరిగా కట్టుబడి ఉండటమే కాకుండా ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేయాలి. 8 గంటల నుంచి 8:30 లోపల పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ చేయాలి. 8:30కి ఈవీఎంలు మొదలు పెట్టాలి. ఇది నిబంధన. ఈసారి 9 అయినా సరే అయ్యేటట్లేదు. చెప్పేదేనండి, ఈ నిబంధనని మళ్ళీ ఈయననే మార్చి ఒకవేళ కనుక 8:30 లోపల కనుక కాకపోయినా అయ్యేంత వరకు ఈవీఎంలు కౌంటింగ్ మొదలు పెట్టని చెప్పాడు. అవును, కానీ నిబంధన వేరు. నిబంధన ఒకసారి చదవండి. 8 నుంచి 8:30 లోపల పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ చేయాలి. ఒకవేళ కనుక కంప్లీట్ కాకపోతే సైమల్టేనియస్గా రెండింటినీ కూడా మొదలు పెట్టాలనేటటువంటిది ఎన్నికల నిబంధన. ఆ నిబంధనల్ని తుంగలో తొక్కి ఈయన ఇచ్చినటువంటిది అది అయ్యేంత వరకు ఇది కౌంట్ చేయని అన్నాడు. రేపు పొద్దున్న ఒక 50,000 లేదా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 1000నో ఎంతనో కనుక ఈ రకంగా సిగ్నేచరే ఉండి సీల్ లేకుండా చేతి వ్రాత లేకుండా ఉన్నదాన్ని అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ ఇది వ్యాలిడా కాదా అని ఎట్లా తెలవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. అంచేత వీళ్ళు రీప్లేస్ చేయడానికి మాత్రమే దీన్ని ప్లాన్ వేశారనేది సుస్పష్టం. దీనిలో నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు చేసేటటువంటి కార్యక్రమాలు నేను చెప్పింది కాదు. ఇది సుప్రీంకోర్టే సిబిఐ విషయంలో మీరు పంజరంలో చిలక, మీరు సో పంజరంలో చిలక యజమాని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టే చెప్పిందండి, నేను చెప్పలేదు. యజమాని చెప్పినటువంటి ఆ చిలక పలుకులు మాత్రమే మీరు పలుకుతారని సిబిఐ మనం చూస్తూనే ఉన్నాం. ఇది మొట్టమొదటిది. రెండోది, ఇక్కడ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘం డీజీపీ గారు రైట్, సమయం మించిపోయింది. చెప్పండి ఒక్క నిమిషం వస్తాను, ఒక 30 seconds ఇస్తాను. డీజీపీ గారు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో హైకోర్టులో ఏదైతే ఫైల్ చేస్తూ వచ్చారో ప్రీవియస్ డేట్ లో వేశారని హైకోర్టు కూడా కామెంట్ చేసింది, ఎస్టాబ్లిష్ అయింది. అంటే హైకోర్టుని మోసం చేయడానికి ఎన్నికల సంఘం నియమించబడిన అధికారి ప్రయత్నం చేశాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? రెండోది, అశ్విని కుమార్ అనేటటువంటి అడ్వకేట్ ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చినారు? ఎక్కడుందా గెజిట్ లేకుండా? ఎందుకు తీసుకెళ్లారు? ఎలా తీసుకొస్తారు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చినారు? ఇది ఎన్నికల కౌన్సిల్ రావచ్చా? 80% రావడానికి వీలేదండి, దానికి ప్రొసీజర్ ఉందండి దానికి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికల సంఘానికి ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్షన్? ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ ఇచ్చినటువంటి దీనిలో నాకు పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగితే దీనిలో ది సేమ్ అంటే అప్లికేషన్ ఫామ్ 12 ఆఫ్ ది పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎన్క్లోజ్. The same may be duly filled without any blanks. అంటే నాకైనా డైరెక్షన్, వాళ్ళకి లేదా? రిటర్నింగ్ ఆఫీసర్ ఏం డైరెక్షన్ లేదు, నాకే. నేను బ్లాంక్ కనుక పెడితే నాది రిజెక్టెడ్, నాది నాకు ఇవ్వరు. ఆయన మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళని ఫేవర్ చేయడానికి వచ్చినటువంటి ఇదేనే. అందుకనే వాళ్ళు జాగ్రత్తగా. సార్ కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. రవిచంద్రారెడ్డి గారు సమయం మించిపోయింది సార్. అసలు ఇంకో కుట్ర ఉంది ఈశ్వర్ గారు. సార్ ఈశ్వర్ గారు, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు 8:30 లోపల కానీ లెక్కించకపోతే ఈవీఎంలు మొదట లెక్కించిన తర్వాత మామూలుగా ఈవీఎం లెక్కించక ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలనే నిబంధన ఏదైతే ఉందో 8:30 దాటిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ కాకపోతే ఈవీఎం లెక్కించమన్నారు. 9:30 10 అయినా కూడా లెక్కించరా సార్?
ఇప్పుడు అదే కదా ఒకవేళ ఆ విధంగా ఉంటే జగన్ సాయంత్రం వేరుగా ఉంది కానీ పోస్ట్ పోన్ చేస్తే జగన్ వేరు కదా. పోస్టల్ బ్యాలెట్ దాటిపోతుంది. మిగతా సాయంత్రం లెక్కేస్తాం సాయంత్రం లెక్కేస్తాం అని తక్కువ మెజారిటీ వచ్చిన దగ్గరలా లాస్ట్ లో ఈ పోస్టల్ బ్యాలెట్లు తెచ్చి కొంతమంది క్యాండిడేట్ని కూటమి క్యాండిడేట్ని గెలిపించే కుట్ర ఎస్ ఇది పెద్ద కుట్ర సార్ ఇది. జవహర్ రెడ్డి గారిని తప్పించే దీనికి ప్రయత్నం వ్యతిరేకంగానే చేసి- మేము పోరాడుతున్నాం. వెళ్ళండి న్యాయస్థానాలను మార్నింగ్ నమ్ముకోండి. పూర్తి ఎక్కడో చోట కాకపోతే న్యాయం టైం జరుగుతుంది. అయింది 10 చోట్ల తిరిగితే ఒక చోట న్యాయం 8:30 అయింది జరుగుతుంది. ఒక చోట్ల న్యాయం వీటికి జరగకపోతే. జవహర్ రెడ్డి గారి అడ్డంకి సరే, ఢిల్లీకి వీటికి వెళ్ళండి. జవహర్ రెడ్డి గారి హైకోర్టుకి అడ్డంకి వెళ్ళండి. కాబట్టి ఎక్కడో చోట జవహర్ రెడ్డి గారి మీద ఎలాగోలాగా తప్పించాలనే కుట్ర జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, రాంబాబు గారు, సుహాసిని ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.